హలో నేను మిసేశ్వరం. సాధారణంగా ఒక ఒపీనియన్ ఉంటుంది. ప్రపంచంలో అగ్రదేశం అమెరికా. ఆ దేశానికి వెళ్ళాలి. అది వరల్డ్ నెంబర్ 1 కంట్రీ. అక్కడ ఉద్యోగం చేయాలి. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ సౌకర్యాలు చాలా బాగుంటాయి అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది. కానీ తాజా సర్వేలో అమెరికా కంటే కూడా చైనాని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారనేది సర్వే చెప్తుంది. ఆ సర్వే కూడా ఇది అమెరికా సర్వేనే చెప్తుంది. అమెరికాకు సంబంధించినటువంటి ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి సంస్థ సర్వే చేసింది. ఇది స్వతంత్ర సంస్థ. ఈ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే అమెరికా కంటే కూడా చైనాని ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఇష్టపడుతున్నారు అని చెప్పి తేల్చేసింది. ఫిబ్రవరి 8, మే 13 మధ్య 36 దేశాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. ఈ సంస్థ సర్వేలో దాదాపు 42,151 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 36 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కనీసం 26 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు చైనానే బెటరు అమెరికా కంటే అనేటువంటి సానుకూలతను వ్యక్తపరిచారు. లాస్ట్కి అమెరికాకి సంబంధించిన సరిహద్దుల్లో పొరుగు దేశాలుగా ఉన్నటువంటి కెనడా కానీ మెక్సికో ఇవి కూడా చైనా పట్ల ఎక్కువగా సానుకూలతగా ఉన్నారు అమెరికా కంటే కూడా. భారత్, పోలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, జపాన్, ఇజ్రాయెల్ ఈ దేశాలు అమెరికా పట్ల సానుకూలంగా ఉన్నాయి. మిగతా దేశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అమెరికాకి? ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు. ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే ఏ విధంగా వ్యవహరించాడో మనం చూసాం. ఆ తర్వాత ఆయన వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయటం, అది అయిపోయిన తర్వాత ఇరాన్ యుద్ధానికి దిగటం, మధ్యలో ఎప్స్టీన్ ఫైల్స్, అలా అనేక రకాలుగా అమెరికా అధ్యక్షుడి కారణంగా అమెరికా దేశానికి, అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ దేశాల్లో ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనేది అమెరికాకు సంబంధించినటువంటి సంస్థే తేల్చి చెప్తుంది. దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో అమెరికా భవిష్యత్తు ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.